ఏమండోయ్, ఫజిల్లా ఖాన్ అనే ఒక ముస్లిం కలెక్టర్ హిందూ దేవాలయాన్ని నిర్మించారా? ఆయన పేరునే ఊరు పేరుగా పెట్టుకున్నారా? 200 సంవత్సరాల చరిత్ర గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయమా? ఆ బోలాశంకరుడైన శివయ్య కుటుంబం అంతా ఒకే పానపట్టం పైన ఉన్నారా? అది కూడా కొండపైన. ఎక్కడా అనుకుంటున్నారా? అండి, రాజమండ్రి నుంచి అయితే 35 కిలోమీటర్ల దూరంలోను, కోరికొండ నుంచి అయితే 15 కిలోమీటర్ల దూరంలోను, అదే గోకవరం నుంచి అయితే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవీపట్నం మండలానికి చెందిన ఫజిల్లాబాద్ గ్రామంలో 107 మెట్లు గల కొండపైన వెలిసాడండి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. గుడి చరిత్ర ఏమిటంటే, పూర్వం ఈ గ్రామంలో ఫజిల్లా ఖాన్ అనే పేరు గల ముస్లిం కలెక్టర్ గారు ఉండేవారు. ఆయన ఆ కొండ మధ్య భాగంలో ఒక బంగ్లాలో ఉండేవారటండి. ఆయన వ్యవసాయ రైతుల దగ్గర బ్రిటిష్ పరిపాలనలో పన్నులు కట్టించుకునేవారట. ఒక రోజు ఆయన బంగ్లా ఎదురుగా ఒక నాగసర్పం సంచరించడం గమనించారంటండి. అక్కడ ఉన్న రైతులతో అక్కడ సంచరిస్తూ కనిపిస్తున్న నాగసర్పాన్ని అయితే చంపించేశారటండి. ఆ మరుక్షణమే ఫజిల్లా ఖాన్ గారికి అయితే కళ్ళు కనిపించలేదట. అక్కడ జరిగిన విషయాన్నంతా ఫజిల్లా ఖాన్ గారు వాళ్ళ అమ్మగారితో చెప్పగా, ఆమె వెంటనే నువ్వు కొట్టించిన నాగసర్పమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పి, నీకు కళ్ళు మళ్లీ కనిపించాలంటే నా తప్పు క్షమించమని స్వామివారికి గుడి కట్టిస్తానని నమస్కరించుకోమన్నారటండి. మరుక్షణమే ఫజిల్లా ఖాన్ గారికి అయితే కళ్ళు కనిపించాయటండి. స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం గుడి నిర్మించారటండి. గ్రామస్తులందరూ గుడి కట్టించారనే కృతజ్ఞతతో ఆయన పేరునే ఊరు పేరుగా ఫజిల్లాబాద్ అని పెట్టుకున్నారట. అలాగే ఈ కొండపైన 45 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కళ్ళకి ప్రత్యేక ఆకర్షణీయంగా ఉందండి. అలాగే ఇక్కడ త్వరలో భారీ ఎత్తైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ఆవిష్కరిస్తున్నారండి. ఈ గర్భగుడిలో శివపార్వతులు, వినాయకుడు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే పానపట్టం మీద ఉన్న స్వామిని దర్శించుకుని మీ కోరికలు తీర్చుకోండి. అలాగే ఇక్కడ ప్రతి మంగళవారం అన్నదానం చేస్తారు.